ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం చౌర్య పాఠం. కార్తీక్ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నకిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాతో సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కథ: వేదాంత్ రామ్, ఇంద్రరామ్ ఒక సినిమా డైరెక్టర్. లైఫ్లో తను అనుకున్నది సాధించే క్రమంలో అనేక ఇబ్బందులు పడతాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన ఫ్రెండ్ మరియు కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. మరో ఇద్దర్ని బబ్లు, జాక్లను కూడా తన ప్లాన్లో పార్ట్ను చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బాగా డబ్బు ఉన్న గ్రామంలో దొంగతనం చేయాలని ఫిక్స్ అవుతారు. ఇంతకీ ఆ గ్రామాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఆ గ్రామంలోని బ్యాంక్లో పనిచేసే అంజలి, పాయల్ రాధాకృష్ణ తో వేదాంత్కి ఎలా ప్రేమ కుదిరింది? ఈ ఇద్దరి ప్రేమ కథ ఎలా సాగింది? అసలు తాను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందా? లేదా ఈ మధ్యలో ఆ ఊరు సర్పంచ్ వెనుక కథ ఏమిటి అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్రధాన పాత్ర వేదాంత్ రామ్ పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన దొంగతనం ట్రాక్. అలాగే మరోవైపు సర్పంచ్ క్రైమ్ ట్రాక్. ఆ ట్రాక్తో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇలా మొత్తానికి చౌర్య పాఠం సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. ముఖ్యంగా కామెడీ టోన్తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఇంటర్వల్ సీక్వెన్స్ వంటివి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్రరామ్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే హీరోయిన్ పాత్రలో నటించిన పాయల్ రాధాకృష్ణ కూడా చాలా బాగా నటించింది. ఆమె హావభావాలు కూడా బాగానే అలరించాయి. అలాగే మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన రాజీవ్ కనకాల, సలీం ఫేకు నటన కూడా ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మైనస్ పాయింట్స్: చౌర్య పాఠం సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గానే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. దీనికి తోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా స్క్రీన్ ప్లేని సాగతీయడంతో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనెక్ట్ కావు. అయితే దర్శకుడు నిఖిల్ గొల్లమారి దర్శకత్వ పనితనం సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ, అదే విధంగా కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ, కథాకథనాలను కూడా ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వవు. సాంకేతిక విభాగం: సినిమాలో దర్శకుడు నిఖిల్ గొల్లమారి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా, కథాకథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు డావ్జాన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, లొకేషన్స్ అన్నీ న్యాచురల్ విజువల్స్తో ఆకట్టుకోగా, సతీష్ మెంటం వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు త్రినాథరావు నక్కిన వి. చూడమని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. తీర్పు: చౌర్య పాఠం అంటూ వచ్చిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ పర్వాలేదు. ముఖ్యంగా కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు క్లైమాక్స్ బాగున్నా, కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమాలోని కొన్ని ఫన్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.